So hi guys, welcome to the new video of the homonyms and homophones video series. సో ఈ వీడియోలో మనం 50 to 100 అయితే చూస్తాం. సో లాస్ట్ వీడియోలో 1 to 50 చూసాం కదా. సో ఈ వీడియోలో 50 to 100 అయితే చూస్తాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఫస్ట్ వన్ వచ్చేసి అవర్ట్, అడ్వర్ట్. సో అవర్ట్, అడ్వర్ట్. అవర్ట్ అంటే ఏంటంటే టు టర్న్ అవే ఆర్ టు ప్రివెంట్ అనమాట. సో టు టర్న్ అవే అంటే తిరిగి వెళ్ళడం, లేదు అంటే టు ప్రివెంట్ అంటే దేన్నన్నా ఆపడం అనమాట. సో దేని నుంచైనా తప్పించుకోవడం ముందు జాగ్రత్తగా. నెక్స్ట్ వచ్చేసి అడ్వర్ట్. అడ్వర్ట్ అంటే అన్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. సో ఏదన్నా అడ్వర్టైజ్మెంట్ ని అడ్వర్ట్ అంటారు. టు రిఫర్ టు సంథింగ్. సో దేన్నన్నా రిఫర్ చేస్తే దాన్ని అడ్వర్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్, అవర్. సో ప్రొనౌన్సియేషన్ ఒకలానే ఉంటాయి ఇవి. సో బట్ స్పెల్లింగ్స్ వేరు, దట్టు మీనింగ్స్ వేరు అనమాట. సో ఆర్ అంటే ప్లూరల్ ఫామ్ ఆఫ్ టు బి అనమాట. సో టు బికి ప్లూరల్ ఫామ్ ఆర్. సో నెక్స్ట్ వచ్చేసి అవర్. అవర్ అంటే ప్లూరల్ ఫామ్ ఆఫ్ మై. సో తెలుసు కదా, సింగులర్ అంటే మీ, మీ, మై, మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్ ఉంటాయి కదా ప్రొనౌన్స్, టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో అలాంటివి అనమాట. ఇవి వచ్చేసి అవర్ అంటే ప్లూరల్ ఫామ్ అంట మైకి. నెక్స్ట్ వచ్చేసి వైల్, అవైల్. ఏ వైల్ అంటే ఏంటంటే ఏ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. సో ఏ వైల్ అంటే పీరియడ్ ఆఫ్ టైం అనమాట. అవైల్ అంటే ఫర్ ఏ షార్ట్ టైం. సో ఇది ఒక పీరియడ్ ఆఫ్ టైంని, ఇది ఒక షార్ట్ టైంని రిప్రజెంట్ చేయడానికి ఏ వైల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బాల్, బౌల్, బౌల్ అనమాట. సో బాల్ అంటే స్పెరికల్ ఆబ్జెక్ట్ మనకు తెలిసిందే. సో ఇలాంటివి. నెక్స్ట్ వచ్చేసి బావల్. బావల్ అంటే టు క్రై లౌడ్లీ అనమాట. అంటే గట్టిగా అడవడాన్ని బావల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి బౌల్. బౌల్ అంటే మనకు తెలుసు కదా, రౌండ్ షేప్ కంటైనర్ అనమాట. సో వైడ్ ఓపెన్ గా ఉంటుంది టాప్. సో అలాంటి దాన్ని బౌల్ అంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బిల్డ్. సో బిల్డ్ అంటే ఏంటంటే చార్జ్డ్ అనమాట. ఇన్వాయిస్ బిల్ చేస్తారు కదా, అంటే ఇన్వాయిస్ చేయడం అంటారు కదా, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి బిల్డ్. ఈ బిల్డ్ అంటే ఏంటంటే నిర్మించడం అనమాట, కట్టడం ఏదైనా అలా అనమాట. సో బిల్డ్. నెక్స్ట్ వచ్చేసి బ్యాండ్. సో ఈ బ్యాండ్ వచ్చేసి ఏంటంటే గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ అనమాట. సో ఎక్కడైనా గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ ని బ్యాండ్ అంటారు. సో మనకి విలేజెస్ లో అంటారు కదా, బ్యాండ్ వచ్చిందా ఇంటికి, వాళ్ళు వాయించాలి, ఫాస్ట్ గా రమ్మనండి బ్యాండ్ అని అంటారు. సో బ్యాండ్ అంటే అలా మ్యూజిషియన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాండ్. ఈ బ్యాండ్ ఏంటంటే స్ట్రిప్ అనమాట. సో దేనన్నా టై చేయడానికి గట్టా వాడేది. నెక్స్ట్ వచ్చేసి బాతే. సో బాత్ అంటే ఏంటంటే లార్జ్ కంటైనర్ టబ్ యూజ్ టు వాష్ వన్ సెల్ఫ్ టు యాక్ట్ క్లీనింగ్ వన్ సెల్ఫ్ అనమాట. సో బాత్ అంటే సింపుల్ గా చెప్పాలంటే స్నానం చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఈ టబ్ లో, ఇలాంటి టబ్ లో స్నానం చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి బాత్ అంటే టు వాష్ ఆర్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఇన్ వాటర్ అనమాట. సేమ్ ఇదే అనమాట. సో బాడీని, పార్ట్ ఆఫ్ బాడీని వాటర్ లో పెట్టి స్నానం చేస్తే దాన్ని బాతే అంటారు. నెక్స్ట్ వచ్చేసి బాహెల్. సో బాత్ అంటే ఇప్పుడే చూసాం కదా, సేమ్ అదే అనమాట. నెక్స్ట్ బ్యాహెల్ అంటే ఏంటంటే టు వాష్ ఆర్ పుట్ పార్ట్ ఆఫ్ బాడీ ఇన్ వాటర్ అనమాట. సేమ్. సో ఇది కూడా అదే వస్తుంది అనమాట. సో బాతే, బ్యాహెల్. సో మూడు ఒకటే ఆల్మోస్ట్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్స్. సో ఈ బ్యాంక్ ఏంటంటే డబ్బులు దాచుకునేది అనమాట. ఈ బ్యాంక్స్ ఏంటంటే రివర్ సైడ్ బ్యాంక్ అంటారు కదా, సో బ్యాంక్ ఆఫ్ ద రివర్ అంటారు. అంటే ఏంటి, రివర్ పక్కన అనమాట. సో ఈ బ్యాంక్స్ వచ్చేసి ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి బెయిటెడ్. సో బెయిటెడ్ ఏంటంటే డెరాబులేట్లీ అనాయ్ ఆర్ టాంట్ సమ్వన్. అంటే ఏంటంటే కావాలని ఏడిపించడం అనమాట. సో అలాంటి దాన్ని బెయిటెడ్ అంటారు. ఎరవేయడం అంటారు చూస్తారా, అలాంటి దాన్ని బెయిట్ అంటారు అనమాట. బెయిట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎర. సో కావాలని ఏడిపించి ఎరేయడం అనమాట అలా. నెక్స్ట్ వచ్చేసి బేటెడ్ అంటే వెరీ యాంగ్జియస్ అనమాట. చాలా యాంగ్జియస్ గా ఉండడం, ఎగ్జైటెడ్ గా ఉండడం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రైడల్. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బ్రైడల్. సో బ్రైడల్ అంటే ఏంటంటే ఈడ్గర్ యూజ్ టు కంట్రోల్ ఏ హార్స్. సో దీన్ని బ్రైడల్ అంటారు అనమాట. సో కంట్రోల్ చేస్తానికి ఇలాంటి తాళ్ళు ఉంటాయి కదా, ఇవి హార్స్ కట్టేవి. సో వాటిని బ్రిడిల్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రిడిల్ అంటే టు రిస్ట్రైన్ ఆర్ కంట్రోల్. సో దేనైనా రిస్ట్రైన్ చేయడానికి లేదా కంట్రోల్ చేయడానికి వాడేది. సేమ్ ఈ బ్రిడిల్ ఒకటే, బట్ ఇది ఏంటంటే ఇది హెడ్ గేర్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి నార్మల్ కంట్రోల్ చేయడం అనమాట. ఇది పర్సనల్ గా ఒక హార్స్ కి హెడ్ గేర్ కోసం వాడేది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రైడల్ అంటే రిలేటెడ్ టు ఏ బ్రైడ్ అనమాట. సో బ్రైడ్ కి సంబంధించింది, వెడ్డింగ్ కి సంబంధించిన దాన్ని బ్రైడల్ అంటారు. బ్రైడల్ జ్యువెలరీ, బ్రైడల్ డ్రెస్ అంటారు కదా, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి బర్త్. సో బర్త్ అంటే ఏంటంటే ఈ జాబ్ ఆర్ పొజిషన్ అనమాట. సో ఏదైనా జాబ్ కానీ పొజిషన్ కానీ రిప్రజెంట్ చేయడానికి బెర్త్ అంటారు. ఈ బెర్త్ ఏంటంటే బెడ్ ఇన్ ఏ బోట్ ఆర్ ట్రైన్ అనమాట. మనకి ట్రైన్ లో వెళ్ళేటప్పుడు బెర్త్ కన్ఫర్మ్ అయింది అంటారు సార్. సో ఈ బెర్త్ ఇది అనమాట. సో ఈ బెర్త్ అంటే జాబ్ కానీ పొజిషన్ కానీ. నెక్స్ట్ వచ్చేసి బర్త్ అంటే పుట్టడం అనమాట. బీయింగ్ అనమాట. సో ఈ బార్న్ అయితే మనకు తెలిసిందే ఇది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బెనిఫిషియల్ అంటే ఏంటంటే ఏదైనా హెల్ప్ఫుల్ అయ్యేది అనమాట, యూజ్ఫుల్ అయ్యేది. ఈ బెనిఫిషియన్ అంటే ఏంటంటే హెల్పింగ్ పీపుల్ అండ్ డూయింగ్ గుడ్ యాక్ట్స్ అనమాట. సో హెల్ప్ చేస్తూ మంచి పనులు చేసేదాన్ని బెనిఫిషియంట్ అంటారు. బెనిఫిషియల్ అంటే
యూజ్ఫుల్ అయ్యేది, హెల్ప్ అయ్యేది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బెయిల్. సో బెయిల్ అంటే ఏంటంటే టెంపరరీ రిలీజ్ ఆఫ్ ఎ ప్రెజర్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ సెక్యూరిటీ. సో ఏదైనా సెక్యూరిటీకి ఎక్స్చేంజ్గా ఒక ఒక ముద్దాయిని బయటకు వదులుతారు కదా, బెయిల్ వచ్చింది అంటారు చూసారా, సో అలా అనమాట. బెయిల్ అంటే అలా బయటకు రావడం. నెక్స్ట్ బెయిల్ అంటే ఏంటంటే బౌండ్ అప్ అనమాట, బండిల్. సో మనకి బేల్ ఆఫ్ టొబాకో అంటారు చూసారా, బేల్ ఆఫ్ టొబాకో అంటే టొబాకోని రౌండ్లుగా చుట్టి ఇలా బేల్లా తయారు చేస్తారు అనమాట. ఆ బేల్ అంటే ఒక దొంతలా ఉంటుంది అనమాట, అలా అలా. నెక్స్ట్ వచ్చేసి బాల్మీ. బార్మీ అంటే వెరీ ఫూలిష్ అనమాట. సో ఏదైనా చాలా ఫూలిష్గా చేసినా, చూసినా, లేదంటే ఫూలిష్గా ఉన్నా దాన్ని బార్మీ అంటారు. నెక్స్ట్ బాల్మీ అంటే ఏంటంటే మైల్డ్ అండ్ రిఫ్రెషింగ్ అనమాట. సో రిఫ్రెషింగ్ అయినా కొంచెం మైల్డ్గా అనిపించినా సో దాన్ని బాల్మీ అంటారు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి బీర్ అనమాట. సో ఈ బేర్ అంటే ఏంటంటే వితౌట్ కవరింగ్ ఆర్ క్లాత్స్, అంటే బేర్ హీ వాక్డ్ ద స్ట్రీట్ విత్ బేర్ ఫుట్ అంటారు. బేర్ ఫుట్ అంటే నేకిడ్ ఫుట్ అనమాట, అంటే ఏమి వేసుకోకుండా, అంటే ఏంటంటే ప్లెయిన్గా అనమాట. ఈ బియర్ అంటే ఏంటంటే టాలరేట్ అనమాట. ఈ హ్యాస్ టు బియర్ ఆల్ ద ట్రబుల్స్ డెస్పైట్ ఆఫ్ హిస్ ప్రాబ్లమ్స్ అంటారు చూసారు, అలా అనమాట. ఈ బేర్ అంటే ఏంటంటే ఏ లార్జ్ హెవీ మామెల్ అనమాట. సో ఈ బేర్ ఇదేమో నార్మల్ బేర్ తట్టుకోవడం, టాలరేట్ చేయడం. నెక్స్ట్ ఈ బియర్ ఏంటంటే టు గివ్ బర్త్ టు చిల్డ్రన్ అనమాట. సో ఈ బియర్ అంటే ఏంటంటే చిల్డ్రన్కి జన్మనివ్వడాన్ని ఈ బియర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి బీర్ అంటే ఏంటంటే కార్బోనేటెడ్ ఫెర్మెంటెడ్ ఆల్కహాల్ బెవరేజ్. సో మనకు తెలుసు కదా బీర్ అంటే, సో ఆ బీరు ఇదనమాట. సో టైప్స్ ఆఫ్ బీర్స్ ఇన్ని ఉంటాయి, బీరు. సో అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాట్. సో ఈ బ్యాట్ అంటే టు వింక్ అనమాట. సో కన్ను కొట్టడాన్ని బ్యాట్ అంటారు. నెక్స్ట్ బ్యాట్ అంటే గబ్బిలం, మనకు తెలుసు కదా మామిలు, సో అదనమాట. ఈ బ్యాట్ ఏంటంటే క్రికెట్లో ఆడేది అనమాట. స్టౌట్ సాలిడ్ స్టిక్ యూజ్ ఇన్ స్పోర్ట్స్ అనమాట. క్రికెట్లో ఆడేది ఈ బ్యాట్. ఈ బ్యాట్ అంటే గబ్బిలం. సో ఈ బ్యాట్ అంటే కన్ను కొట్టడం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బిలో. సో బెలో అంటే ఏంటంటే టు స్టౌట్ ఇన్ లోడ్ వాయిస్. సో గట్టిగా అరవడాన్ని బిలో అంటారు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి బిలో అంటే కింద, మనకి తెలుసు కదా అబౌవ్ బిలో అని. సో ఆ బిలో అనమాట, కింద లోవర్ అనమాట, అలా. నెక్స్ట్ వచ్చేసి బిసైడ్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. బిసైడ్ అంటే ఏంటంటే క్లోజ్ టు అనమాట, నెక్స్ట్ టు. బిసైడ్స్ అంటే ఏంటంటే కలిపి అనమాట. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ దెర్ ఈస్ ఎ టెంపుల్ బిసైడ్ టు మై హౌస్, అంటే ఏంటంటే నా ఇంటి పక్కనే టెంపుల్ ఉందని. సో దెర్ ఈస్ ఏ టూ గాడ్స్ రిసైడ్, ఐ మీన్ దెర్ ఆర్ టూ గాడ్స్ బిసైడ్స్ ద టెంపుల్ అంటారు. అంటే ఏంటంటే ఇన్ ఎడిషన్ టు, అంటే అదే టెంపుల్లో ఇద్దరు ఉన్నారనమాట, ఇద్దరు డైటీస్ ఉన్నారనమాట. సో అలా రిప్రజెంట్ చేయడానికి అనమాట. అంటే ఒకే దాంట్లో రెండు కలిపి ఉన్నాయి ఇన్ ఎడిషన్ టు అనే దానికి రిప్రజెంట్ చేయడానికి బిసైడ్స్, పక్క పక్కనే ఉన్నాయని రిప్రజెంట్ చేయడానికి బిసైడ్, ఎస్ ఒక్కటే డిఫరెన్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బయాన్యుయల్. సో బయాన్యుయల్ అంటే ఏంటంటే హ్యాపెనింగ్ ట్వైస్ ఏ ఇయర్ అనమాట. సో ఎవ్రీ 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని బయాన్యుయల్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే బయాన్యుయల్ అంటే హ్యాపెనింగ్ వన్స్ ఎవ్రీ 2 ఇయర్స్ అనమాట. సో ఐ మీన్ 2 సార్లు వచ్చేదాన్ని బయాన్యువల్ అంటారు అనమాట. ట్వైస్ ఏ ఇయర్ అంటే సంవత్సరానికి 2 సార్లు వస్తుంది అనమాట బయాన్యువల్ అంటే. యాన్యువల్ అంటే ఇయర్లీ, బయాన్యువల్ అంటే ఇయర్లీ 2 టైమ్స్ అనమాట. సో హ్యాపెనింగ్ ట్వైస్ ఏ ఇయర్, ఒక సంవత్సరంలో 2 సార్లు వచ్చేదాన్ని బయాన్యువల్ అంటారు. బైఎన్యువల్ అంటే ఏంటంటే హ్యాపెనింగ్ వన్స్ ఎవ్రీ 2 ఇయర్స్ అనమాట. 2 ఇయర్స్కి వచ్చేదాన్ని బయాన్యువల్ అంటారు అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో బయాన్యువల్ అంటే సంవత్సరానికి 2 సార్లు వచ్చేది, బయాన్యువల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది అనమాట. సో 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని బయాన్యువల్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ. సో బ్లో అంటే ఊదడం, మనకు తెలుసు కదా బ్లోవర్ అంటారు. సో అదేం చేస్తుంది, బ్లోవర్ ఊదుతుంది అనమాట. గట్టిగా ఫోర్స్గా గాలి వదలడం వల్ల డస్ట్ అంతా పోతుంది. బ్లూ అంటే మనకి కలర్ తెలిసింది, క్లియర్ స్కై. ఈ బ్లూ అంటే ఏంటంటే గాలి అనమాట. సో మనకి గాలి చాలా వేగంగా వచ్చినప్పుడు బ్లూ అంటారు చూసారా. సో దీనికి ఏదంటే పాస్ట్ టెన్స్ ఆఫ్ బ్లో అనమాట. సో దీనికి పాస్ట్ టెన్స్ అనమాట బ్లూ అనమాట, అలా వచ్చింది. సో బ్లూ అంటే ఏంటంటే విండ్ కోసం రిప్రజెంట్ చేస్తారనమాట, ఫాస్ట్ ఫ్లో ఆఫ్ ఎయిర్ అలా. నెక్స్ట్ వచ్చేసి బోర్డ్ అంటే ఏ లాంగ్ థిన్ ఫ్లాట్ పీస్ ఆఫ్ వుడ్ అనమాట. సో మనకి తెలుసు కదా బోర్డ్ అంటే, సో చెక్క దాన్ని బోర్డ్ అంటారు. నెక్స్ట్ బోర్డ్ అంటే అన్ఇంట్రెస్టెడ్ అనమాట. సో తెలుసు కదా బోర్ కొట్టింది అంటారు కదా, సో అది ఆ బోర్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బోరు. సో ఈ బోర్ ఏంటంటే అడవి పంది అనమాట, వైల్డ్ మేల్ పిగ్ అనమాట. సో అడవి పంది అంటారు కదా, అది బోర్ అనమాట. ఈ బోర్ అంటే ఏంటంటే టు డ్రిల్ ఏ హోల్ త్రూ అనమాట. సో దేని ద్వారా చిల్లు పెట్టుకెళ్ళడాన్ని బోర్ అంటారు. సో బోర్ చేయాలంటారు కదా, బోర్ తవ్వడం అంటే ఏంటి దాని అర్థం.
సో బోర్ తవ్వడం అంటే వాటర్ కోసం డ్రిల్ చేసుకుంటూ కిందకెళ్ళడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి బోర్. ఈ బోర్ అంటే ఏంటంటే చిరాకు పెడదాం. ఈ బోర్డ్ అనమాట. ఈ బోర్ ఒకటే అనమాట. ఏ డల్ ఆర్ టైర్సమ్ పర్సన్ ఆర్ థింగ్ అనమాట. హి ఈజ్ ఎ బోరింగ్ పర్సన్ అంటారు కదా! అంటే తనకి చాలా డల్‌గా ఉంటాడు. తనకి అంత ఇంట్రెస్ట్ ఐ మీన్ తనంత ఇంట్రెస్టింగ్ పర్సన్ కాదు అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి బార్నీ. సో బార్న్ అంటే బ్రాట్ ఇంటూ లైఫ్ పుట్టడం మనకు తెలిసిందే. నెక్స్ట్ బార్నే అంటే టు యాక్సెప్ట్ అనమాట. టు యాక్సెప్ట్, టాలరేట్ సంథింగ్ అన్‌ప్లెజెంట్ పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ టు బియర్. సో బియర్ అంటే ఏమనుకున్నాం మనం, టాలరేట్ అనుకున్నాం. తట్టుకోవడం, నిలబడడం. సో దానికి పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ బీర్ బోర్నే అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే సేమ్ అదే. ఇక్కడ కూడా అదే మీనింగ్ వస్తది. ఏదన్నా తట్టుకోవడం, యాక్సెప్ట్ చేయడం, ఇష్టం లేకపోయినా సరే భరించడం అలా. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్. ఈ బ్రేక్ ఏంటంటే మనం కారులో వాడేదనమాట. బ్రేక్ తొక్కాలి టైంకి అంటారు చూసారా? సో అది బ్రేక్. ఏ డివైస్ యూజ్డ్ ఫర్ స్లోయింగ్ మోషన్ అనమాట. ఈ బ్రేక్ వచ్చేసి ఏంటంటే సెపరేట్ ఇంటూ పీసెస్, అంటే ముక్కలుగా చేసేయడం అనమాట. బ్రేక్ అయిపోయింది గ్లాస్ అంటాం చూసారా? అది ఈ బ్రేక్ అనమాట. ఈ బ్రేక్ వేరు, ఈ బ్రేక్ వేరు. సో నెక్స్ట్ వచ్చేసి బ్రీత్. సో సారీ బ్రీత్ ఎయిర్ ఇన్హేల్డ్ అండ్ ఎక్స్‌హేల్డ్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి కూడా రాసుకోవచ్చు. బ్రెత్ కూడా రాసుకోవచ్చు అనమాట. సో బ్రెత్ అంటే మనకు తెలుసు కదా, లెంత్ బ్రెత్. సో అలా అనమాట. ఈ బ్రీత్ అనమాట. సో 3 ఒక చోట ఉంటాయి. సో ఇదేంటంటే ఎయిర్ ఇన్హేల్డ్ అండ్ ఎక్స్‌హేల్డ్ అనమాట. ఇది నౌన్ ఫార్మ్. ఈ బ్రీత్ అంటే ఏంటంటే టు ఇన్హేల్ అండ్ ఎక్స్‌హేల్డ్ వెర్బ్ ఫార్మ్ అనమాట. అంటే ఇక్కడ కాన్స్టెంట్‌గా ఉంటే, ఇక్కడేమో రన్నింగ్ మోషన్‌లో ఉంటాయి అనమాట. సో కాన్స్టెంట్‌గా ఉన్నప్పుడు బ్రీత్, రన్నింగ్ మోషన్‌లో ఉంటే బ్రీత్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బైట్, బెయిట్ అనమాట. బెయిట్ అంటే ఎర తెలిసిందే, ఇందాక మనం చూసాం ఆల్రెడీ. బెయిటెడ్ అని చూసాం కదా! సో అక్కడే బెయిట్. ల్యూరింగ్ సంథింగ్ అనమాట. ఏదన్నా ఎరేయడం అనమాట. నెక్స్ట్ ఈ బైట్ అంటే ఏంటంటే ముక్క కొరుక్కోవడం. ఏ యూనిట్ అండ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సారీ, ఈ బైట్ అంటే ముక్క కొరుక్కోవడం. ఈ కిందది కొరకడం అంటారు చూసారా? అది. ఈ బైట్ ఏంటంటే మనం కంప్యూటర్‌లో ఉంటాయి కదా బైట్. సో యూనిట్ మనకి స్టోరేజ్‌ని కాలిక్యులేట్ చేయడానికి వాడే యూనిట్ అనమాట అది. సో బైట్, తర్వాత మెగాబైట్, తర్వాత గిగాబైట్, తర్వాత టెరాబైట్ అలా ఉంటాయి కదా! సో ఇదనమాట ఆర్డర్. సో ఇందులో బైట్ అనేది ఇదనమాట. నెక్స్ట్ ఈ బైట్ అంటే కొరకడం. ఈ బైట్ అంటే ఏంటంటే ఏ కర్వ్ ఆర్ రెసెస్ ఆఫ్ నీ కోస్టల్ లైన్ అనమాట. మనకి కోస్టల్ లైన్‌లో ఇలా కర్వ్స్ వస్తాయి కదా! సో ఇలాంటి దాన్ని బైట్ అంటారనమాట. సో ఒక జియోగ్రఫికల్ ఫీచర్‌ని రిప్రజెంట్ చేయడానికి ఇలా కర్వ్స్ ఉండే కోస్టల్ లైన్ దగ్గర బైట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి బై, బాయ్, బై, బై. సో ఈ బాయ్ అంటే ఏంటంటే మనం గుడ్ బై చెప్తాం కదా! సో సెండ్ ఆఫ్. సో ఆ బాయ్. ఈ బై అంటే ఏంటంటే అక్కరింగ్ ఎవ్రీ 2 అంటే ట్వైస్ అనమాట. ఏదైనా 2 సార్లు జరిగేదనమాట. బయాన్యుయల్ అనుకున్నాం కదా ఇందాక, బయాన్యుయల్ అని. సో బయాన్యుయల్ అంటే 2 సార్లు జరిగేదనమాట అలా. ఈ బై అంటే ఏంటంటే నియర్ అనమాట. త్రూ ద ఏజెన్సీ ఆఫ్, అంటే ఇప్పుడు మనం ఎలా చెప్పుకోవచ్చంటే ఈ ఫాలోడ్ ద హి గాట్ ద జాబ్ బై ది పర్సన్ అంటారు. బై ది ఏజెన్సీ అంటారు. లేకపోతే బై ద కన్సల్టెన్సీ అంటారు. అంటే దాని ద్వారా అని. బై అంటే అలా. ఈ బై అంటే కొనుక్కోవడం, పర్చేజ్ తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి సీరియల్. సో సెరల్ అంటే ఏంటంటే ఏ గ్రెయిన్ యూజ్డ్ ఫర్ ఫుడ్ అనమాట. సో మనకి సెరల్స్ ఉంటాయి కదా! మనకి తినడానికి వాడతారు. సో అవి సెరల్ అంటే. ఈ సీరియల్ అంటే ఏంటంటే అక్కరింగ్ ఇన్ ఏ సీరీస్ అనమాట. మనకి సీరియల్స్ అంటారు చూసారా? సీరియల్స్ అంటే ఏంటి? ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ వచ్చాయి. అలా సీరీస్‌లో వస్తూ ఉంటాయన్నమాట. సీరీస్ ఆఫ్ మూవీస్. సో ఇవన్నీ సీరియల్ అంటే కంటిన్యూయస్ ఆర్డర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కార్డ్. సో ఈ కార్డ్ వచ్చేసి ఏ గ్రూప్ ఆఫ్ నోట్స్ సరౌండెడ్ టుగెదర్ అనమాట. సో ఏంటంటే మనకి సౌండ్ ఉంటది కదా! సో అలాంటి దాన్ని కార్డ్ అంటారనమాట. సో సౌండ్ చేసేటప్పుడు గ్రూప్ ఆఫ్ నోట్స్ ఒకే చోట సరౌండింగ్ చేసి ఉంచితే సౌండ్స్‌ని, వాటిని కార్డ్ అంటారు. సో మనకి ఇంకో కార్డ్ కూడా ఉంటది సర్కిల్‌లో. సర్కిల్‌లో మనకి 2 పాయింట్స్‌ని జాయిన్ చేసేది ఉంటది కదా! సో దాన్ని కూడా కార్డ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి కార్డ్. ఈ కార్డ్ ఏంటంటే ఏ థిన్ ఫ్లెక్సిబుల్ స్ట్రింగ్ ఆర్ రోప్. సో ఏదైనా థిన్‌గా ఉండి ఫ్లెక్సిబుల్‌గా అవుతా ఉంటూ స్ట్రింగ్‌లా ఉంటే దాన్ని స్ట్రింగ్ గాని, రోప్ గాని అయితే దాన్ని కార్డ్ అంటారనమాట. సో ఈ కార్డ్ వచ్చేసి అది, ఈ కార్డ్ వచ్చేసి ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చ్యూటీ షూట్ అనమాట. సారీ షూట్ అనమాట. షూట్ అంటే ఏంటంటే ఏ స్లోపింగ్ ఛానల్ ఆర్ స్లైడ్ అనమాట. సో మనం వాటర్ గేమ్స్‌కెళ్ళినప్పుడు చూస్తాం కదా! ఇలా స్లైడ్స్, వాటర్ స్లైడర్స్, దాన్ని షూట్ అంటారనమాట. ఈ షూట్ అంటే ఏంటంటే ఫైర్ ఏ గన్. సో దేన్నన్నా ఫైర్ చేస్తే దాన్ని షూట్ అంటారు కదా! సో లోడ్, ఎయిమ్, షూట్, ఆ షూట్ అనమాట. ఇక్కడొచ్చేసి క్యాన్వాస్. క్యాన్వాస్ అంటే హెవీ కోర్స్ క్లాత్ అనమాట. అంటే ఏంటంటే మనకి ఇలా పెయింటింగ్ ఏసేటప్పుడు ఈ బాక్స్ అండ్ మళ్ళీ స్టాండ్ ఉంటాయి కదా! సో దీన్ని క్యాన్వాస్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి కెన్వాస్. కెన్వాస్ అంటే ఏంటంటే టు సర్వే ఆర్ టు ఎగ్జామిన్.
సో ఏదైనా సర్వేగా వేసినా లేదంటే ఎగ్జామిన్ చేసినా సో దాన్ని క్యాన్వాస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్. సో క్యాపిటల్ అంటే ఏంటంటే ప్రైమరీ సిటీ ఆఫ్ ఏ కంట్రీ. సో మనకి ఎవ్రీ కంట్రీకి ఒక క్యాపిటల్ ఉంటుంది కదా, సో దాన్ని క్యాపిటల్ అంటారు. సో ఈ క్యాపిటల్ ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా, సో దేన్నన్నా క్యాపిటల్, మీ క్యాపిటల్ ఎంత అంటాం అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత అని. సో ఏదన్నా మనీ అనమాట, అది అసెట్ వాల్యూ అనమాట. సో అలాంటి దాన్ని క్యాపిటల్ అంటారు అనమాట. సో మనకి ఏదన్నా ప్రాఫిట్ కానీ లాస్ కానీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు క్యాపిటల్తో క్యాలిక్యులేట్ చేస్తాం కదా, అలా ఆ క్యాపిటల్ అనమాట ఇది. నెక్స్ట్ క్యాపిటోల్. ఈ క్యాపిటోల్ అంటే ఏంటంటే ద బిల్డింగ్ వేరే లెజిస్లేటివ్ అసెంబ్లీ మీట్స్ అనమాట. సో ఏదైనా ఎక్కడన్నా అసెంబ్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి కదా, సో అలాంటి ప్లేస్ని, అలాంటి బిల్డింగ్ని క్యాపిటోల్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్, నెక్స్ట్ క్యాస్ట్ అంటే ఏంటంటే తెలుసు కదా, మన సోషల్ రిలీజియన్కి సంబంధించి మనకి అక్కడ అప్లికేషన్స్ అన్ని చోట్ల ఉంటాయి. క్యాస్ట్ సోషల్ కమ్యూనిటీకి సంబంధించింది అనమాట. ఈ క్యాస్ట్ అంటే ఏంటంటే త్రో అనమాట, ఆర్ ప్రాజెక్ట్. సో క్యాస్ట్ చేయడం అంటారు, దాని అర్థం ఏంటంటే త్రో చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ అంటే తెలిసిందే, ప్రైస్ పెయిడ్ ఫర్ సంథింగ్ అనమాట. సో దాని కాస్ట్ ఎంత, దీని కాస్ట్ ఎంత అంటాం కదా, అది ఆ కాస్ట్. నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ లైక్ అంటే ఇన్నోసెంట్ అండ్ ట్రస్టింగ్ లైక్ ఏ చైల్డ్ అనమాట. సో మనకి ఇన్నోసెంట్గా లేదంటే ఏం చెప్పినా నమ్మేలా ఉండే పర్సన్, చిన్నపిల్లలా ఉండే పర్సన్ని చైల్డ్ లైక్ పర్సన్ అంటారు. సో షీ ఈజ్ ఎ చైల్డ్ లైక్ పర్సన్ అంటాం కదా, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి చైల్డిష్ అంటే ఇమ్మాచ్యూర్, నాట్ బిహేవింగ్ లైక్ అన్ అడల్ట్. సో పెద్దోడైనప్పటికీ కూడా చైల్డిష్ బిహేవియర్ అంటే అది పెద్దోడైనప్పటికీ కూడా ఇంకా మెచ్యూర్ అవ్వకుండా బ్రెయిన్ చిన్నపిల్లలాగా బిహేవ్ చేయడం అనమాట. సో అలాంటి దాన్ని చైల్డిష్ అంటారు. రెండు ఒకటే మీనింగ్, బట్ ఇక్కడ మనం తీసుకునే మీనింగ్ బట్టి అనమాట. ఇక్కడ పాజిటివ్గా తీసుకుంటే చైల్డ్ లైక్ అంటారు, వాళ్ళు నెగిటివ్గా చెప్పాలనుకుంటే చైల్డిష్ అంటారు అనమాట. సో మీనింగ్ అయితే ఒకటే. సో నెక్స్ట్ వచ్చేసి చోజ్. చూజ్ అంటే ఏంటంటే పిక్ చేసుకోవడం. సో నువ్వేం చూస్ చేసుకున్నావు అంటాం కదా, అలా అనమాట. అంటే ఏం పిక్ చేసుకున్నావని. సో చోజ్ అంటే ఏంటంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ చూజ్ అనమాట. అంటే దీనికి పాస్ట్ ఫామ్ అంటే ఫస్ట్ దానికి పాస్ట్ ఫామ్ అనమాట. అంటే సెలెక్ట్ ఫ్రీలీ. సో ఏదైనా ఫ్రీగా సెలెక్ట్ చేసుకునే ఉందనమాట, మనకి ఆ ఫ్రీడమ్ ఉంది అలా. నెక్స్ట్ వచ్చేసి సిమెట్రీ. సో సిమెట్రీ అంటే ఏంటంటే బ్యాలెన్స్డ్ ప్రపోర్షన్స్ అనమాట. సో సిమెట్రీగా అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి, 1:1 అని, లేదా 2:2 అని, లేదా 5:5 అని, అలా బ్యాలెన్స్డ్ రేషియోస్లో ఉంటే దాన్ని సిమెట్రీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ సిమెట్రీ అంటే ఏంటంటే బరియల్ గ్రౌండ్ అనమాట. మన సమాధులు ఉంటాయి కదా, శ్మశానం ఉంటారు కదా, అలాంటిది బరియల్ గ్రౌండ్ని సిమెట్రీ అంటారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్లాత్స్. సో క్లోత్స్ అంటే ఏంటంటే గార్మెంట్స్ వన్ టు కవర్ ద బాడీ అనమాట. సో అంటే కుట్టేసినవి అనమాట. కుట్టేసిన వాటిని క్లోత్స్ అంటారు, కుట్టాల్సిన వాటిని క్లాత్ అని అంటారు అనమాట. క్లాత్ అంటే కుట్టాలి, ఇంకా కుట్టలేదనమాట. సో ఇంకా కుట్టలేని వాటిని క్లాత్ అంటారు. ఫుల్గా కుట్టేసి ఉంటే దాన్ని రెడీగా యూజ్ చేయడానికి రెడీగా ఉంటే దాన్ని క్లోత్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కెన్ అంటే ఏబుల్ టు అనమాట. సో ఐ కెన్ డూ ఇట్ అంటాం కదా, అంటే నేను చేయగలను అని, అంటే ఏబుల్ టు డూ అనమాట. ఈ కీన్ అంటే చాలా జాగ్రత్తగా అని, నిశ్చితంగా అని, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం అనమాట. సో అలా. నెక్స్ట్ వచ్చేసి క్యారియర్. సో కెరియర్ అంటే ఆక్యుపేషన్ అనమాట, ప్రొఫెషన్. అది ఏంటంటే మనం కెరియర్ చూస్ చేసుకున్నాం అంటాం కదా, అలా ఆ కెరియర్ అనమాట. ఈ క్యారియర్ అంటే ఏంటంటే క్యారీ చేయడం అనమాట. అంటే డెలివరీకి సంబంధించింది కానీ, లేదంటే ఏదైనా క్యారీ చేయడం అనమాట, పర్సన్ ఆర్ థింగ్ అనమాట. పర్సన్ ఆర్ థింగ్ దట్ క్యారీ సంథింగ్. సో దేనైనా క్యారీ చేస్తే దాన్ని క్యారియర్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యానాన్ అంటే ఏ లార్జ్ గన్. తెలుసు కదా మనకి, ఇది లార్జ్ గన్ అంటే ఇది వరకు వాడేవారు. అందులో ఒక ఫిరంగి అంటారు చూసారా, సో ఇది అనమాట అది. సో ఇందులో ఒక ఐరన్ బాల్ పెట్టి అందులో ఫైర్ చేస్తే అది చాలా ఫాస్ట్గా వెళ్తుంది, దాన్ని క్యానాన్ అంటారు. ఈ క్యానాన్ అంటే ఏంటంటే రూల్ ఆర్ లా, టైపికల్లీ రిలీజియస్. సో ఏదైనా రిలీజియస్కి సంబంధించిన రూల్ కానీ లా కానీ ఉంటే దాన్ని కెనాన్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెన్స్ అనమాట. ఈ సెన్స్ అంటే ఏంటంటే ఏ ఫ్యాకల్టీ బై విచ్ ద బాడీ ప్రెజర్స్ స్టిమ్యులే. సో ఏంటంటే బాడీ మనకి సెన్స్ చేసిందంట కదా, సో నువ్వు సెన్స్ చేయలేదా స్మెల్ అంటాను కదా, అలా అనమాట. సెన్స్ అంటే స్టిమ్యులేకి సంబంధించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ సెన్స్ అంటే రేషనల్ అండర్స్టాండింగ్. సో ఈ సేమ్ ఇదే అనమాట. సో రెండిట్ల మీనింగ్ ఒకటే, బట్ ఏంటంటే ఇది సెన్సెస్ అంటే మనకి జ్ఞానేంద్రియాల ద్వారా పట్టేది. ఈ సెన్స్ ఏంటంటే ఇది కూడా యాక్చువల్గా మనకి మైండ్ ద్వారా జరిగేది, బట్ ఏంటంటే రేషనల్ అండర్స్టాండ్ అవ్వాలంటే బ్రెయిన్ పని చేయాలి కదా, సో అలా అనమాట. సో అర్థం చేసుకోవడం, సింపుల్గా చెప్పాలంటే ఈ సెన్స్ అంటే అర్థం చేసుకోవడం. ఈ సెన్స్ అంటే ఏంటంటే టు పెర్ఫ్యూమ్ విత్ ఇన్సెన్స్ అనమాట. ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా మంచి వాసన స్ప్రెడ్ చేయడానికి కూడా సెన్స్ అంటారు అనమాట.
సో మనకి ఇక్కడ ఉంది కదా హిందీలో సుగంధిత్ కర్ణ అంటే మంచి వాసన స్ప్రెడ్ చేయడం అనమాట, లేదా మంచి వాసన పేల్చడం అలా సెన్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసి సెంట్స్. నెక్స్ట్ సెంట్. సెంట్ అంటే మనకు తెలుసు కదా, సువాసన అంటాం కదా. సో సెంట్ అంటే స్మెల్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే సెంట్ అంటే స్మెల్. సో మనకి డాగ్స్ సెంట్ ద్వారా కనిపెట్టేస్తాయి అంటారు చూసారా. సో సెంట్ నువ్వు బయటికి రానివ్వకూడదు, లేదంటే డాగ్స్ ని క్యాచ్ చేస్తాయి అంటారు. సో ఆ సెంట్ అనమాట అంటే స్మెల్. నెక్స్ట్ ఈ సెంట్స్ అంటే ఏంటంటే కరెన్సీ అనమాట. ఏ యూనిట్ ఆఫ్ కరెన్సీ ఈక్వల్ టు 100th ఆఫ్ ఏ డాలర్. సో ఇప్పుడు డాలర్ అంటే 100 రూపీస్ కదా, ఐ మీన్ మన కరెన్సీలో. బట్ ఏంటంటే 100th ఆఫ్ డాలర్లోనే మళ్ళీ దాన్ని 1 సెంట్ అంటారు అనమాట. అంటే ఇప్పుడు డాలర్కి వాల్యూ 1 అనుకోండి, ఈ 1లో 1/100 ఉంటే దాన్ని సెంట్ అంటారు అనమాట వాళ్ళ కరెన్సీలో. అలాగే మన దాంట్లోకి రావాలంటే అప్పుడు 100 రూపీస్ కదా, అక్కడ 100 అంటే ఇక్కడ ఇంకో 1000, 1/10,000 పార్ట్ అయితే అప్పుడు ఒక సెంట్ అవుతుంది మన ఇండియన్ కరెన్సీలో అయితే అలా. నెక్స్ట్ వచ్చేసి సెషన్. సో సెషన్ అంటే ఏంటంటే ద ఫార్మల్ గివింగ్ అప్ రైట్స్ ప్రాపర్టీ అనమాట ఆఫ్ టెరిటరీ. సో ఏదైనా ఇచ్చేయడం అనమాట, రైట్స్ కానీ ప్రాపర్టీ కానీ టెరిటరీ కానీ వదిలేసుకోవడం, ఇచ్చేయడం ఎవరికన్నా, దాన్ని సెషన్ అంటారు. ఈ సెషన్ అంటే ఏంటంటే మనకి మీటింగ్ ఉంటాయి కదా, యాన్యువల్ సెషన్స్ లేదా వీక్లీ సెషన్స్ అలా అనమాట, మీటింగ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సైట్ అనమాట. ఈ సైట్ అంటే ఏంటంటే చూడలేకపోవడం అనమాట. ద ఫాల్టీ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ సీయింగ్. మనకి సైట్స్ అంటారు కదా, లాంగ్ సైట్, షార్ట్ సైట్. ఈ సైట్ ఇది అనమాట. ఈ సైట్ ఏంటంటే టు కోట్ యాజ్ ఎవిడెన్స్ ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ ఆర్ స్టేట్మెంట్ టు మెన్షన్ ఇన్ సపోర్ట్, ప్రూఫ్ ఆర్ కండమ్నేషన్. అంటే ఏంటంటే సైట్ అంటే ఎవిడెన్స్ అనమాట, ఎవిడెన్స్కి సంబంధించింది. యాజ్ ఎవిడెన్స్ ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ ఆర్ స్టేట్మెంట్ టు మెన్షన్ ఇన్ సపోర్ట్, ప్రూఫ్. అదంటే ఏదైనా ఎవిడెన్స్ని సబ్మిట్ చేయడం, ప్రూఫ్ సబ్మిట్ చేయడం అనమాట. ఏదన్నా కేసుకు సంబంధించి ఏదైనా ఎవిడెన్స్ని కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే ఏదైనా స్టేట్మెంట్ కానీ, ఏదైనా ప్రూఫ్ కానీ ఇది మేము చేయలేదు లేదా చేసాడు అని చెప్పడానికి కోర్టుకి ప్రొవైడ్ చేసే ఎవిడెన్స్ అనమాట. దాన్ని సైట్ అంటారు. నెక్స్ట్ ఈ సైట్ అంటే ఏంటంటే మనకు తెలుసు కదా, సైట్ చూడడానికి వెళ్ళారంటారు. సో సైట్ చూడడానికి వెళ్ళారంటే స్థలం అనమాట. సో అది అపార్ట్మెంట్ అవ్వచ్చు, ల్యాండ్ అవ్వచ్చు, ఏదైనా సైట్ అంటారు అనమాట. అలాంటి దాన్ని సైట్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి చెక్. ఈ చెక్ అంటే ఏంటంటే చూడడం, మనకి చెక్ చేస్తున్నా అంటారు కదా. సో ప్లీజ్ వెయిట్, దే ఆర్ చెకింగ్ యువర్ డీటెయిల్స్ అంటారు కదా. ఈ చెక్ అంటే చూడడం జాగ్రత్తగా. ఈ చెక్ అంటే ఏంటంటే మనకి అమౌంట్ డ్రా చేసుకోవడానికి పేపర్ మీద సైన్ చేసి ఇస్తారు కదా, అమౌంట్ వేసి. సో అలాంటి డాక్యుమెంట్ని చెక్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి క్లిప్. సో క్లిప్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పీసెస్ ఆఫ్ పేపర్స్ని బండిల్ టుగెదర్గా ఉంచడానికి వాడే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ టైప్ అనమాట, ఆబ్జెక్ట్ టైప్. సో అదేంటంటే హోల్డ్ చేసి ఉంచుతుంది అనమాట, దాన్ని క్లిప్ అంటారు. ఈ క్లిప్ అంటే ఏంటంటే ద యాక్ట్ ఆఫ్ కట్టింగ్ సంథింగ్ టు మేక్ ఇట్ షార్టర్ అనమాట. సో ఏదైనా షార్ట్ చేయడానికి వాడే క్లిప్ అంటారు కదా. సో మనకి వీడియో క్లిప్ అంటారు చూసా, వీడియో క్లిప్ అంటే ఏంటి, చిన్న క్లిప్ అనమాట. అలాంటి నెంబర్ ఆఫ్ క్లిప్స్ కలిపితేనే ఒక చిన్న షార్ట్ వస్తుంది. సో నెంబర్ ఆఫ్ షార్ట్స్ కలిపితేనే ఒక మూవీ అలా అనమాట. క్లిప్ అంటే చిన్న పీస్ ఆఫ్ క్లిప్ అనమాట, ఏదో పీస్ ఆఫ్ సంథింగ్ అనమాట, చిన్న పార్ట్ అది. నెక్స్ట్ వచ్చేసి చీట్ అంటే మోసం చేయడం అనమాట, టు డిసీవ్ ఆర్ ట్రిక్ అనమాట. సో ఈ చిట్ అంటే ఏంటంటే ఏ సైన్డ్ నోట్, వాచర్ ఆర్ రిసీప్ట్ అనమాట. సో ఏదైనా సైడ్ నోట్ కానీ, వాచర్ కానీ, రిసీప్ట్ కానీ అంటే దాన్ని చిట్ అంటారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్లైమాక్టిక్. సో క్లైమాటిక్ అంటే ఏంటంటే రిలేటెడ్ టు క్లైమేట్కి సంబంధించింది. సో క్లైమాక్టిక్ అంటే ఏంటంటే వెరీ ఎగ్జైటింగ్, నియర్ ఆఫ్ ఎన్ ఎండ్ స్టోరీ ఆర్ ఈవెంట్ అనమాట. సో ఏదైనా క్లైమాక్స్ ఉంటే సో దాన్ని క్లైమాక్టిక్ అంటారు అనమాట. సో ఏదైనా చివరికి వచ్చేసి ఎగ్జైట్మెంట్గా అనిపిస్తే, సో ఎండింగ్లో ఉంటే దాన్ని క్లైమాక్టిక్ అంటారు అనమాట. ఇది ఇది క్లైమాక్టిక్ అనమాట. మ్యాక్ ఒకటి వస్తుంది అనమాట మధ్యలో. నెక్స్ట్ వచ్చేసి క్రెడిబుల్, క్రెడ్యులస్. సో 3 ఒకటే అనమాట ఆల్మోస్ట్. క్రెడ్ అని ఎక్కడ వచ్చినా అది నమ్మదగిన మీనింగ్ వస్తుంది అనమాట. సో క్రెడిటబుల్ అంటే ప్రైజ్ వర్తి అనమాట. క్రెడిటబుల్ అంటే దాని అర్థం క్రెడిట్ ఇవ్వచ్చు అని, అంటే ప్రైజ్ చేయొచ్చు అని, అంటే తన వర్తి అని. నెక్స్ట్ క్రెడిబుల్ అంటే క్యాన్ బిలీవ్ అనమాట, అంటే ఏం చెప్పినా నమ్మేది అనమాట. క్రెడ్యులస్ అంటే టు బిలీవ్ థింగ్స్ అంటే ఏం చెప్పినా నమ్మడు. ఈ క్రెడిబుల్ అన్న క్రెడ్యులస్ అన్న ఒకటే అనమాట. క్రెడ్ అని వచ్చిందంటే బిలీవ్ అనమాట. సో క్రెడిబుల్ అంటే నమ్మదగిన వాడు అలా వస్తుంది. క్రెడ్యులస్ అంటే ఏం చెప్పినా నమ్మడం అనమాట. సో క్రెడిబుల్, క్రెడ్యులస్. సో 3 ఆల్మోస్ట్ సేమ్ అనమాట. సో ఇక్కడతో 100 అయితే కంప్లీట్ అయినాయి. సో దీని ప్యారలల్ గానే మనకి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, అలాగే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, 1 షార్ట్ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది మన ఛానల్లో. సో దీంతో పాటుగానే మనకి అడిషనల్గా ఫ్రేజల్ వెబ్స్, అలానే ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ కూడా రన్ అవుతున్నాయి. సో కావాలంటే మీరు వాటిని కూడా మన ఛానల్లో చెక్అవుట్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండ్ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ, జై హింద్.